వాడెవడో ఫస్ట్ తేల్చండి అని చెప్పేసి మీరు కనుక చెప్పినింటే వితిన్ 4-5 డేస్లో తేలేది. కరెక్టే కదా? అంటే పూర్తి స్థాయిలో వాళ్ళు సహకరించలే. ఫస్ట్ వాళ్ళు సహకరించుకోకుండా వాళ్ళు డైవర్ట్ చేసుకుంటా వాళ్ళు ఈ 5 ఏళ్ళ గవర్నమెంట్ వాళ్ళదే ఉన్నప్పుడు వాళ్ళు బయటికి తీలే. అందుకే నేను కేసుకు న్యాయం జరగాలని కూడా టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుంది కూడా, దాంట్లో డౌట్ లేదు. వచ్చిన వెంటనే వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు తగిన న్యాయం జరుగుతుందని నేను నమ్ముకుంటున్నాను. ఇప్పుడు సొంత బిడ్డ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఎన్నో ఏళ్ల నుంచి ఫైట్ చేస్తూ ఉన్నారు. కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. ఇప్పుడు షర్మిల కోసం ఆమెను గెలిపించాలంటూ ప్రజల దగ్గరికి వెళ్ళి న్యాయం చేయాలి. అవినాష్ రెడ్డి ఈ హత్య కేసులో కీలక సూత్రధారి కాబట్టి అవినాష్ రెడ్డిని ఓడించమని సునీతారెడ్డి కూడా ఫైట్ చేస్తున్నారు, ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ఆమె ఎప్పుడైతే ఫైట్ చేస్తున్నారో ప్రజల దగ్గరికి వెళ్తున్న సందర్భంలో సునీతారెడ్డి పైన కూడా దాడి పెరిగింది. షర్మిల పైన దాడి చేస్తున్నారు జనాలు, ఎవరు వైసీపీ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు. పర్టికులర్గా దస్తగిరి లాంటి హత్య చేసిన వ్యక్తికి మీరు మద్దతు ఇస్తున్నారు అంటూ ఆరోపిస్తున్నారు. స్వయంగా సీఎం కూడా అంటూ ఉన్నారు వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడికి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అని. సార్, సపోర్టు ఎక్కడ చేసినారో నిరూపించమనండి. అంటే నేనేమన్నా ఇప్పుడు మొన్న 4 నెలలు జైలుకు పోయినా నాకేమైనా బెయిల్ బయటికి తీసుకొచ్చినారా, లేదంటే నన్ను అప్రూవర్గా మార్చింది వాళ్ళ, లేదంటే నేను సాక్షిగా నిలబడేదానికి ఏమన్నా వాళ్ళు ఏమన్నా నాతో మాట్లాడినారా? పిన్ వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు A to Z తెలుస్తుంది సార్. వాళ్ళకు మనం చెప్పుకోవాల్సిన అవసరం లే. వాళ్ళ కథ ఏందో వాళ్ళ టాలెంట్ ఏందో ప్రజలకు తెలుసు బాగా, ఎట్లా ఏం చేస్తారనేది. ఒకవేళ మేము ఆ విధంగా కలిసి ఉంటే మా గుట్టు ఎప్పుడో వాళ్ళు రట్టు చేసేవాళ్ళే. మేము ఎప్పుడు కలిసలే, ఎక్కడ మాట్లాడలే. నన్ను అప్రూవర్గా మాట్లాడింది సిబిఐ వాళ్ళు. సిబిఐ వాళ్ళని మీరు ఆ ప్రశ్న వేయండి, సిబిఐ వాళ్ళతో మీరు మాట్లాడుకోండి. మీరు సీఎంగా ఉన్నారు కదా ఇన్నేళ్ళు, మీరు డైరెక్ట్గా సిబిఐని కలిసి ఎందుకు మా మీద అప్రూవర్ అనే మీరు దశగిన్ని చేసినారు, ఏ విధంగా మీరు ఫస్ట్ నేను అప్రూవర్గా మారిన తర్వాత ఈ గవర్నమెంట్ 2021లో నేను అప్రూవర్గా మారిన తర్వాత ఆ రోజు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి దస్తగిరి అనేవాడిని అప్రూవర్ అని చూపిస్తున్నారు, మేమేం తప్పు చేయలేం, మా మీద ఎందుకు ఇంత కక్ష కట్టినారు అనేది నువ్వు ఆ బుద్ధి రైజ్ చేసి కోర్టుకు తిరగచ్చు కదా. మీరు డైరెక్ట్గా పోకపోవచ్చు, కానీ మీ దగ్గర పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళతో ఎందుకు పిటిషన్ లేపిలే? అంటే మీరు తప్పు చేసినట్టు ఆడ ఒప్పుకున్నట్టే. అవినాష్ రెడ్డి గారిని విచారణ పిలిస్తే అప్పుడే ఢిల్లీకి పోవడం, మోదీ గారు కాళ్ళు చేతులు పట్టుకోవడము, ఆయన్ని ఇబ్బంది పెట్టి వీళ్ళ స్వలాభాల కోసము వీళ్ళను ఎట్లయినా సేవ్ చేసుకోవాలనేది ప్రయత్నం చేసేది ఎవరు? టీడీపీ వాళ్ళు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా సేవ్ చేసుకోవాలని? టీడీపీ వాళ్ళు ఏమన్నా కడప జిల్లాలో సిబిఐ వాళ్ళని బెదిరించారా? టీడీపీ వాళ్ళు ఏమన్నా మీరు విచారణ సాగదీయకండి, మీకు ఎంత డబ్బు కావాల్సిన అంత డబ్బు మేము ఇస్తామని చెప్పి ఏమన్నా ఆఫర్ చేసినారా? అంటే టీడీపీ వాళ్ళ పాత్ర లేదు. ఈ పొద్దు నేను అప్రూవర్గా మారడం వల్లనే ఈ పొద్దు టీడీపీ పూర్తి స్థాయిలో ఓటు అడిగే రైట్ వచ్చింది. అంటే ఒకరి తప్పును మరొకరి మీద రుద్దడం పెద్ద పనేం కాదు, కానీ తప్పు మేమే చేసినామని చెప్పే ధైర్యం ఉండాలి. ఆ తప్పు చేసినామనే ధైర్యం వాళ్ళకి లేదు. ఎవరికి లేదు? వైసీపీ వాళ్ళకు, జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఎందుకు లేదంటే ఆయన ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది, ఆయన జైలుకు పోతాడు, దీంట్లో నేను కూడా లింక్ ఉన్నా అని చెప్పేసి ప్రజలకు తెలియదు. ఎరిబాగులలో అనేది ప్రజలు అనేది ఒకటి కాన్సెప్ట్గా పెట్టుకొని ఆయన ముందుకు వ్యవహరిస్తూ పోతూ ఉన్నాడు. కానీ వాళ్ళది నిజంగా వాళ్ళ తప్పే ఉంటే వాళ్ళు కనీసం వాళ్ళు ఎక్కడ తప్పించుకోలేదు కదా సిబిఐ చేతిలో. సిబిఐని మెయింటైన్ చేసే కెపాసిటీ టీడీపీ వాళ్ళకు ఉందా, సునీతమ్మకు ఉందా, షర్మిలమ్మకు ఉందా? ఎవరికి ఉంది? టీడీపీని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మెయింటైన్ చేసేంత కెపాసిటీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఇండియాలోనే ఎవరికి లేదు. సెంట్రల్ చేతిలోనే కదా. అప్పుడు తెలియక సెంట్రల్ కూటమి లేనప్పుడు వాళ్ళ మాటలు వినుకుంటా వాళ్ళ చెప్పినదే చేసుకుంటూ ఉన్నారు. కానీ ఈ పొద్దు కూడా మోదీ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ నా నుంచి నేను ఒకటి చెప్పుకోవాలనుకుంటున్నాను, ఈ మీడియా ద్వారా చెప్పుకుంటున్నా. ఖచ్చితంగా కూడా కూటమి అధికారంలోకి వస్తేనే ఫస్ట్ మీరు టేకప్ చేయాల్సిన కేసు వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు. దాంట్లో ఖచ్చితంగా కూడా నిందితులను, ఈవెన్ నన్ను ఎక్స్క్యూజ్ చేయమని నేను చెప్పలే, నన్ను సైతం మీరు తప్పును చూసి పరిశీలించి ఈ విధంగా ఈ రోజున ఈ తప్పులు చేసినారు కదా అని చెప్పేసి మీరు దగ్గరుండి జైలు పంపించాల్సిన బాధ్యత మీ మీదనే ఉంది. న్యాయం చేయాలా, కేసుకు న్యాయం చేయాలా. 5 ఏళ్ళు 6 ఏళ్ళు అవుతున్నా కూడా, మినిమం 5 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నా కూడా న్యాయం చేయని జగన్మోహన్ రెడ్డి ఈ పొద్దు మీకే అది సవాల్. ఈ పొద్దున మీరు న్యాయం చేస్తే దాంట్లో వాస్తవాలను ఇంకా బయటికి తీస్తే ఎవరు ఉన్నారనేది ప్రజలకు క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. అదంతా కూడా చేయాలంటే ఫస్ట్ కూటమి అధికారంలోకి రావాలా ఖచ్చితంగా కూడా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నా యొక్క కేసుకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా కూటమి ఉండాలి అధికారంలో. అది కన్నా రాని పరిస్థితుల్లో, లేని పరిస్థితుల్లో ఖచ్చితంగా కూడా ఏ క్షణమైనా సరే, ఎప్పుడైనా సరే, రేపొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మనం అనుకుందాం, ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అనుకో,
ఫస్ట్ నన్ను చంపుతారు, మళ్ళీ సునీతను చంపుతారు, మళ్ళీ షర్మిలమ్మను చంపుతారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని చంపుతారు, మళ్ళీ అందరినీ